హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆసరా పింఛన్లను ఇప్పటి వరకు కూడా ఫిబ్రవరి వరకు కూడా, అంటే ఫిబ్రవరి నెల వరకు కూడా ఆసరా పింఛన్లను జమ చేయడం జరిగింది. మరి మార్చి నెల పింఛన్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు 2016 రూపాయలు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇస్తే 4016 రూపాయలను నాలాంటి వికలాంగులకైతే తెలంగాణ ప్రభుత్వం అందించబోతోంది. మరి యొక్క పింఛన్ల పంపిణీలో భాగంగా ఈసారి కొత్త విధానంలో పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి కొత్త విధానంలో పింఛన్లు పంపిణీ చేయడమే కాకుండా కొత్త పింఛన్ల మంజూరుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది. అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు. మరి కొత్త పింఛన్ల పెంపు కూడా ఉంటుందా, ఉండదా, అలాగే కొత్త పింఛన్లను ఎప్పుడు మంజూరు చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన క్లారిటీ ఇచ్చారా లేదా, ఇప్పటి వరకు కూడా ఈ ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి పట్ల మనకు ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఎప్పుడో హామీ ఇచ్చి ఇప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలు, అంటే ప్రభుత్వ పాలన సంవత్సరం పూర్తయిపోయినా కూడా ఇక్కడ మనకు ఇప్పటి వరకు కూడా డబ్బులు అయితే వేయలేదని చెప్పి, అంటే 1.5 సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఈ పింఛన్ల పెంపు చేయలేదని చెప్పి మనకి ఇక్కడ ప్రజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే వారంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. మరి ఆసరా పింఛన్లను ఈసారి కొత్త విధానంలో పంపిణీ చేస్తాం, ఈ మార్చి పింఛన్లను అని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే కొత్త పింఛన్లకు కూడా మనకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి మీరు ఈ ప్రూఫ్స్ తో, ఈ జిరాక్సులతో మీరు ఈ కొత్త పింఛన్కి అప్లై చేసుకుంటే మీకు కొత్త పింఛన్ను మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు కొత్త పింఛన్లే కాకుండా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారు, వారికి పింఛన్ల పెంపు కూడా ఉండబోతోంది. ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలకైతే వెళ్ళి నేను తెలియజేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి, ఎక్కడా కూడా ఆపొద్దు. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దానిపైన నొక్కితే గంట వస్తుంది పక్కనే, మళ్ళీ ఆ గంట పైన నొక్కితే కింద మరొక గంట వస్తుంది ఆల్ అని, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా పాత ఆసరా పింఛన్లనే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు కూడా మనకు వృద్ధులు, వితంతువులకు 2016 రూపాయల పింఛన్ ఇస్తుంటే నాలాంటి వికలాంగులకు 4016 రూపాయల పింఛన్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఈ పింఛన్ పట్ల పెన్షన్దారులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. అంటే ఎందుకంటే ప్రభుత్వం, సీఎం గారు ఏం చెప్పారంటే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్లను భారీగా పెంచుతామని మాట ఇచ్చారు. 2016 రూపాయల పింఛన్ను 4000 రూపాయలు చేస్తాను, మరి 4000 రూపాయల పింఛన్ను 6000 రూపాయలు చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. మరి ఆయన మాట ఇచ్చినట్లు మనకి ఇక్కడ 1.5 సంవత్సరం అయిపోతుంది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఇక్కడ మనకు పింఛన్లు అయితే ఇంకా పెంచలేదు. మరి పింఛన్లు పెంచకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనమాట. మరి ఇప్పటికే ఎంతో మంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు, ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మరి పింఛన్లు ఎప్పుడు పెంచుతారని చెప్పి అడుగుతూనే ఉన్నారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు దీనిపైన అయితే ప్రకటన చేయట్లేదు. అంటే ఇస్తాం త్వరలో అని చెప్తున్నారు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదన్నమాట. మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఫిబ్రవరి నెల వరకు కూడా ఆసరా పింఛన్లను అయితే పంపిణీ చేశారు. మరి ఫిబ్రవరి నెల పింఛన్లు చాలా మందికి జమ అయ్యి కొంతమందికి జమ కాలేదని కూడా చెప్పారు. వారికి ఏదైనా కారణాలు ఉంటాయి, అకౌంట్ ప్రాబ్లమో లేకపోతే మరి ఏదైనా కారణాలు ఉంటాయి, దానివల్ల మనకు పింఛన్ అయితే జమ అవుదనమాట. అన్ని బాగుంటే పింఛన్ అనేది జమ అయిపోతుంది. మరి ప్రతి నెల కూడా ఈ పింఛన్ తీసుకునేటప్పుడు చాలా మంది లబ్ధిదారులు, అంటే పోస్ట్ ఆఫీస్ అధికారులు పింఛన్ ఇచ్చేటప్పుడు వేలిముద్ర వేయించుకుని పింఛన్ ఇస్తారు కదా. మరి ఈ వేలిముద్ర వేయించుకుని పింఛన్ ఇచ్చేటప్పుడు అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎక్కువగా వయసు అయిపోయిన వారు, అంటే వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వారికి 2016 రూపాయలను ఇక్కడ వేలిముద్ర వేసినా కూడా వారికి వేలిముద్ర పడట్లేదు. మరి వేలిముద్ర పడక వారు పింఛన్ అయితే
తీసుకోలేకపోతున్నారు. మరి అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే వారికి కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు గతంలో వేలిముద్ర వేస్తేనే పింఛన్ ఇచ్చేవారు కదా, మరి వేలిముద్రతో పని లేకుండా మనకి ఇక్కడ పింఛన్ అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఇక్కడ ముఖాన్ని ఫోటో తీసుకుని, అంటే మీ ముఖాన్ని ఫోటో తీసి, మీకు వేలిముద్ర రాలేదనుకోండి, మీ ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు పింఛన్ పైసలు అయితే ఇచ్చే ఏర్పాటు అయితే చేస్తుంది అనమాట. ఇది చాలా మంచి అవకాశం, ఎందుకంటే చాలా మందికి వృద్ధాప్యంలో వేలిముద్రలు అన్నట్టు పడవు సరిగ్గా, ఎక్కువ వయసు అయిపోయిన వారికి, పెద్దవాళ్ళకి. మరి ఇక్కడ మనకు వాళ్ళు పింఛన్ తీసుకోలేకపోతున్నారు టైంకి, తర్వాత ఎప్పుడో ఇస్తున్నారు వాళ్ళకి పింఛను. మరి అట్లా లేకుండా ఏలుముద్ర రాని వాళ్ళందరికీ కూడా ముఖాన్ని ఫోటో తీసుకుని పింఛన్ పైసలు అయితే ఇచ్చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే అధికారులను ఆదేశించి వారికి అప్డేట్ కూడా తీసుకొచ్చింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ పింఛన్లు అయితే ఈ విధంగా మీకు పంపిణీ చేస్తారు. ఈ మార్చి నెల నుంచే మీకు పైసలు అయితే ఇలాగే ఇస్తారనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పైసలు అనేది ప్రతి నెల కూడా చాలా లేట్ అవుతూ ఉంది. మరి ఏ నెల పింఛన్ ఆ నెలలో ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే ఉంది. మరి దీనిపైన కూడా ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా అని మనం చూడాల్సి ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫిబ్రవరి వరకు కూడా పింఛన్లు అయితే ఇచ్చేశారు. మరి మార్చి నెల పింఛన్ మరొక 4-5 రోజుల్లో పంపిణీ అవుతుంది మార్చి నెలకు సంబంధించి. మరి అప్పటి నుంచి అయితే మీకు వేలిముద్ర రాకపోయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు, మీకు పింఛన్ పైసలు అయితే ఇస్తారనమాట. 2016 రూపాయలు ఇస్తారు. మరి 4016 రూపాయల పింఛన్ కూడా మీకు అందుతుంది. మరి ఇక్కడ అందరికీ ఉన్నటువంటి పెద్ద సమస్య, డౌట్, ఇక కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర కూడా సమాధానం లేదు. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చారు, ఈ పింఛన్లు పెంచాలి, కొత్త పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తెచ్చినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. అంటే ఎక్కడా కూడా మేము పలానా తేదీని పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించలేదు. మరి ఎందుకు ప్రకటించలేకపోతుందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం దగ్గర పైసలు లేవు. మరి పైసలు లేకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పడుతుందన్నమాట మనకు ప్రభుత్వం. మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకి పింఛన్ల పెంపుకు అంగీకారం తెలపబోతుంది. ఇప్పటికే బడ్జెట్ లో డబ్బులు కేటాయించారు. మరి కేటాయించినట్లుగా ఇక్కడ మనకు పింఛన్ పైసలు అయితే పెంచుతాం, మరి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. మరి కొత్త పింఛన్కి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చింది మీకు. మరి మనం దరఖాస్తు ఎలా చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని ప్రూఫ్స్ ఉండాలి, అంటే జిరాక్స్లు ఉండాలి. మరి కొత్త పింఛన్కి మనం దరఖాస్తు చేసుకోవడానికి ఏ జిరాక్స్లు ఉండాలని చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి, తర్వాత ఆధార్ కార్డు ఉండాలి, తర్వాత కరెంట్ బిల్ ఉండాలి. ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ఉంటేనే మీకు పింఛన్ అయితే వస్తుంది. కొత్త పింఛన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి చాలా మంది అప్పట్లో ప్రజాపాలన పెట్టినప్పుడు చాలా మంది అప్లై చేసుకున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా మనకి ఎక్కడ కొత్త పింఛన్లు ఇవ్వలేదు. మరి ఈ కొత్త పింఛన్లకు మళ్ళీ కూడా అవకాశం ఇస్తామంటున్నారు, అంటే అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇస్తున్నాం. మరి మళ్ళీ అవకాశం ఇస్తాం కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీకు త్వరలోనే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మరి పింఛన్లను పంపిణీ మంజూరు అయితే చేస్తారు. అలాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చాలా మంది పింఛన్లకు అప్లై చేసుకుని మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు, అన్న మేము అప్పుడు అప్లై చేసుకున్నాం, మాది అంతా కూడా అయిపోయింది, ఓకే అయిపోయింది అంతా కూడా, మేము ఎండిఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ ఆధార్ కార్డు చెక్ చేసి మీకు అంతా ఓకే అయిపోయింది, ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తే చాలని చెప్తున్నారు, మరి మాకు ఇక్కడ మన కాంగ్రెస్ సర్కార్ పింఛన్ ఇస్తుందా ఏదా అని చెప్పి చాలా మంది అడిగారు. మరి అటువంటి డౌట్ అయితే అవసరం లేదు, మీకు కూడా పింఛన్ పైసలు ఇస్తుంది. మనకు ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, పింఛన్ పైసలు అయితే తప్పకుండా మీకు కూడా ఇస్తుంది. గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి కూడా ఇక్కడ పింఛన్ పైసలు అయితే వస్తాయన్నమాట. మరి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి పింఛన్ పైసలను ఈ విధంగా ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు మనకు అందిస్తూ కూడా మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ పింఛన్ పైసలను మీకు జమ చేస్తామని చెబుతోంది. మరి కొత్త పింఛన్లకు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. అలాగే కొత్త పింఛన్లతో పాటు మనకు మిగిలినటువంటి వారికి కూడా పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పింఛన్లు అనేటివి మీకు వస్తూ ఉంటాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు పింఛన్ పైసలను తీసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి అన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. త్వరలోనే పింఛన్ల పెంపు కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనకు ఆదేశాలు అయితే ఇచ్చాయి. మొత్తానికైతే పింఛన్లను కొత్త పద్ధతిలో ఇస్తున్నారు. వేలిముద్రతో పని లేకుండా మీకు ముఖాన్ని ఫోటో తీసుకుని పాత ఆసరా పింఛన్లను జమ చేస్తారు. మరి త్వరలోనే ఈ కొత్త పింఛన్ల పైన కూడా అధికారికంగా ప్రకటన వస్తుంది. అలాగే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కానీ పింఛన్ల పెంపుకు కానీ మనకి ఇక్కడ అవకాశం కల్పిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ పింఛన్లకు సంబంధించి ఎదురు చూస్తుంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని జాగ్రత్తగా పింఛన్లు అయితే పొందండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం.
తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి.